మనం యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ యొక్క 9వ వచనాన్ని కొంత మనం ధ్యానిస్తూ వచ్చాం. మీ సహోదరుడను ధ్యానించాము. యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు దీపమున. కాబట్టి ఇక్కడ యోహాన్ చెప్తా ఉన్నది ఏంటంటే, యేసుని బట్టి తర్వాత ఆయన యొక్క వాక్యాన్ని బట్టి నేను పద్మాసు దీపాన పరవాసినయ్యాను. అంటే ఒంటరి జీవితం, పద్మాసు దీవిలోనికి ఒంటరి జీవితంగా వెళ్ళాను అనేటటువంటిది మనం అక్కడ చూస్తాం. అంటే యేసును బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి కలిగేటటువంటి పరిస్థితులలో ఆ దినాల్లో యోహాను మరి సలసల కాగేటటువంటి ఆ నూనె కలిగినటువంటి బాండీలో వేసినప్పుడు తాను మరణించని కారణం చేత ఈ పద్మాసు దీపానికి పరవాసిగా పంపించినట్లుగా మనం చూస్తాం. అయితే ఈ యేసును బట్టి, ఈ వాక్యాన్ని బట్టి యోహానేనా ఆ రీతిగా శ్రమపరచబడింది అనేది గనక మనం చూస్తే, దేవుని వాక్యంలో మనం గనక గమనిస్తే మత్తయి సువార్త 2వ అధ్యాయాన్ని గనక మనం చూడగలిగితే, మత్తయి సువార్త 2వ అధ్యాయము మనం చూస్తే అక్కడ వ్రాయబడేటటువంటి మాట ఏంటిది అంటే 16వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 16వ వచనం. ఆ జ్ఞానులు తన్ను అపహరించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరూ వధించెను అనేది మనం చూస్తాం. కాబట్టి యేసును బట్టి యోహాను పద్మాసు దీపంలో పరవాసి అయ్యాడు. అయితే యేసును బట్టి ఈ యొక్క మనం గమనిస్తూ ఉన్నటువంటిది ఏంటంటే, బెత్లెహేము దాని యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి 2 సంవత్సరాల మొదలుకొని తక్కువ ప్రాయం కలిగినటువంటి మగపిల్లలందరినీ చంపబడినట్లుగా మనం చూస్తాం. మగపిల్లలందరూ కూడా చంపబడినట్లుగా చూస్తాం. ఆ కారణం చేత ఆ తర్వాత వచ్చిన మనం గమనిస్తే గనక రామాలు అంగలార్పు వినబడిను, ఏడ్పును మహారోదనయు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొల్లక యుండెను అని ఇర్మియా ప్రవక్త రాసినటువంటి ప్రవచనం నెరవేర్చబడినట్లుగా మనం చూస్తాం. ఒక విధంగా ప్రవచనం నెరవేర్చబడినప్పటికీ కూడా అక్కడ వ్రాయబడిన మాటలు ఎంత కఠినమైనటువంటి మాటలు, ఎంత బాధాకరమైనటువంటి మాటలు అంటే అక్కడ చూడండి, రామాలు అంగలార్పు అంటండి. రామాలు అంగలార్పు, ఏడ్పు మహారోదన కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచుండెను, ఓదార్పు పొందనొల్లకుండా. ఎంత కఠినమైన పరిస్థితి అండి. చిన్న బిడ్డలండి, 2 సంవత్సరాలు అంతకంటే తక్కువ ప్రాయం కలిగిన వారు. వారికి ఏం తెలుసండి? అన్నం పుణ్యం ఎరగనటువంటి వారు, కల్మషం ఎరగనటువంటి వారండి చిన్న బిడ్డలు. సుమారుగా చరిత్రను మనం పరిశీలన చేస్తే 180 మంది, సుమారుగా 180 మంది చిన్న బిడ్డలు చంపబడినట్లుగా మరి చరిత్ర చెప్తా ఉంది. 180 మంది చిన్న బిడ్డలు చంపబడ్డారు. ఈ బాధ, ఈ బిడ్డలు చంపబడ్డారనేటువంటి బాధ, ఆ కోపము తట్టుకోలేక 14 మంది తల్లులు ఎవరిని బట్టి ఇది జరిగింది అని
ఎరిగి తెలుసుకొని ఇదిగో ఈ యేసు అనేటువంటి పిల్లవాడు, ఈ పిల్లవాడు పుట్టినటువంటి దానిని బట్టి ఆ పిల్లవాడికి బట్టి మా బిడ్డలు చంపబడ్డారని 14 మంది తల్లులు తమ చంపబడినటువంటి ఆ మొండెము తలలో తీసుకొని వెళ్ళి ఆ యొక్క యేసు ఉన్న ఇంటిలో వేయాలని వెళ్ళారు. అయితే అప్పటికే యోసేపు మరియమ్మ ఆ బిడ్డను తీసుకుని ఐగుప్తుకు వెళ్ళిపోయారు. అది గ్రహించి ఆ 14 మంది పిల్లలని యేసు పుట్టినటువంటి ఆ స్థలము ప్రక్కనే సమాధి చేశారంట. అది నేటికి కూడా ఆ సమాధులు అట్లాగే ఉన్నాయంట. ఆ ప్రక్కనే ఆ సమాధులు ఉన్నాయి. యేసు పుట్టినటువంటి ఆ స్థలములో దేవాలయం కట్టబడింది. నేటికి ఆ దేవాలయం ఉంది. ఆ దేవాలయం ప్రక్కనే ఈ 14 మంది పిల్లల యొక్క సమాధులు ఉన్నాయంట. చరిత్ర చెప్తా ఉంది, నేను చెప్పేది కాదండి. కాబట్టి యేసును బట్టి చిన్న బిడ్డలు, అన్నం పుణ్యం ఎరిగినటువంటి, ఏ కల్లా కపటం లేనటువంటి బిడ్డలు ఆనాడు చంపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చంపబడినట్లుగా మనం చూస్తాం. కాబట్టి యేసును బట్టి, ఆయన వాక్యాన్ని బట్టి పద్మాసు దీపమున పరవాసి, పద్మాసు దీపాన్న యోహాను పరవాసి అయ్యేదానికి ముందుగా యేసుక్రీస్తు ప్రభువారు జన్మించి సజీవుడిగా ఉన్నటువంటి కాలంలోనే ఆయనను బట్టి పిల్లలు హతసాక్షులయ్యారు, చంపబడ్డారు. చంపబడినట్లుగా మనం చూస్తాం. కాబట్టి మనం చూస్తాం కదండి, యేసు ప్రభువారు కల్వరి సిలువలో ఉన్నప్పుడు అటు ఇటు దొంగల్ని మరి సిలువేశారు. యేసు ప్రభుతో పాటు సిలువేశారు. సిలువేస్తే మొట్టమొదట 2 దొంగలు కూడా తిట్టారు, దూషించారు. అయితే తర్వాత ఒక దొంగ గ్రహించి ఏమన్నాడంటే, నీ రాజ్యం వచ్చినప్పుడు, యేసు నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అన్నాడు. అంటే ప్రభు ఏమన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అన్నాడు. కాబట్టి మనం చెప్పుకుంటాం ఏమనంటే, మొట్టమొదటి పరదైసులో, అంతేనా, మొట్టమొదటి పరదైసులో చేరింది దొంగ అనుకుంటాం. కానీ కాదండి, మొట్టమొదటి దొంగ కాదు పరదైసులోకి వెళ్ళింది. సుమారుగా చంపబడిన 180 మంది ఈ చిన్నపిల్లలు పరదైసులోకి వెళ్ళారు. పాత నిబంధన వదిలేయండి, పాత నిబంధన భక్తులు పరదైసులో ఉన్నారు, అది వేరు. యేసు ప్రభు ఉండగా, యేసు ప్రభు సజీవుడిగా ఉండగా పరదైసులో చేర్చబడినటువంటి వారు యేసుక్రీస్తును బట్టి 2 సంవత్సరాల కన్నా తక్కువ ప్రాయం కలిగినటువంటి ఈ మగబిడ్డలందరూ కూడా పరదైసులోనికి వెళ్ళారు. రెండవదిగా యేసు ప్రభుతో పాటు పరదైసులోనికి వెళ్ళింది ఆ సిలువలో ఉన్నటువంటి దొంగ. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడై తిరిగి లేచిన తరువాత క్రొత్త నిబంధన భక్తులు ఎవరైతే మరణిస్తూ వచ్చారో, ప్రభు నందుండి మృతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పరదైసులోనికి చేర్చబడతా ఉన్నట్లుగా మనం చూస్తాం. కనుక ప్రియమైన సహోదరుడు, ప్రియమైన సహోదరి, యేసును బట్టి, ఆయన వాక్యాన్ని బట్టి. కాబట్టి మొట్టమొదటిగా యేసును బట్టి చంపబడినటువంటి వారు 2 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్నటువంటి సుమారు 180 మంది మగబిడ్డలు బెత్లెహేము దాని పరిసర ప్రాంతాల్లో హేరోదు ద్వారా చంపించబడ్డారు అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా మనం గమనిస్తే, ఇంకొక వ్యక్తిని గనక మనం గమనిస్తే, యేసును బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి అనేది మనం ఇంకొక మాట గనక గమనిస్తే ఇక్కడ మనం చూస్తాం. చూడండి, మత్తయి సువార్త మనం గమనిస్తాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 32వ వచనము. మత్తయి సువార్త 27వ అధ్యాయం 32వ వచనం గనక మనం చూస్తే,
అక్కడ వ్రాయబడిన మాట, వారు వెళ్ళుచుండగా కురేనీయుడైన సీమోనను ఒక్కడు కనబడగా ఆయన సిలువ మోయుటకు అతనిని బలవంతము చేసిరి. కాబట్టి యేసును బట్టి పరవాసినైతిని అని యోహాను చెప్పుకున్నాడు. కానీ ఇక్కడ చిన్న బిడ్డలు, నోరు లేనటువంటి ఆ బిడ్డలు చెప్పుకోలేకపోయారు. ఈ కురేనీయుడు కూడా తాను చెప్పుకోలే, చరిత్ర చెప్పుతా ఉంది. ఏమని అంటే, యేసు ఉన్నప్పుడే యేసు మోస్తా ఉన్నటువంటి సిలువను తాను మోసాడు అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. యేసు మోస్తా ఉన్నటువంటి ఆ సిలువ, అలసి సొలసి ఉన్నటువంటి ఆ యేసు మానవ శరీరాకారంలో ఉన్నాడు కాబట్టి అలసి సొలసిన ఆ కొరడాలతో కొట్టబడినటువంటి ఆ దేహం నుండి రక్తము కారిపోవటం ద్వారా నీరసించిన శరీరానికి ఉపశమనం కొరకై ఆ కురేనీయుడైనటువంటి అతని మీద ఆ సిలువను మోపినట్లుగా మనం చూస్తాం. కాబట్టి యేసు బ్రతికుండగానే యేసును బట్టి ఆ భారభరితమైనటువంటి ఆ సిలువను కొంత కురేనీయుడు కూడా మోసినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఈ కురేనీయుడు సీమోను, అతని పేరు సీమోను, కురేనీయుడైన సీమోను. అంటే నేడు ఆఫ్రికా ఖండములో కురేనియా అనేటటువంటి ప్రాంతం, అంటే ప్రస్తుతం లిబియా దేశంలో ఉన్నటువంటి ఆ ప్రాంతము నుండి పస్కాని ఆచరించే దాని కొరకై పరిశుద్ధ దేవాలయం ఉన్నటువంటి ఆ యెరూషలేముకు వచ్చినటువంటి వారిలో ఒకడు ఈ కురేనీయుడైనటువంటి సీమోను. ఇతడు కూడా యోధా వంశస్థుడే. అయితే అతని మీద ఈ యొక్క సిలువను మోపినట్లుగా మనం చూస్తాం. ఈ సంఘటన మత్తయి, మార్కు, లూకా ఈ 3 గ్రంథాలలో లిఖించబడి ఉంది. యోహాను మాత్రం రాయలే. మత్తయి రాశాడు, మార్కు రాశాడు, లూకా కూడా ఈ విషయాన్ని రాసినట్లుగా మనం చూస్తాం. ఇతనికి మనం మార్కు సువార్తలో గనక గమనిస్తే కొంచెం విపులంగా మనం చూస్తాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 22వ వచనాన్ని గనక మనం గమనిస్తే, లేదా 21వ వచనము 22వ వచనం గనక గమనిస్తే, కురేనీయుడైన సీమోనను ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గమున పోవుచుండగా ఆయన సిలువను మోయుటకు అతనిని బలవంతము చేసిరి. అతడు అలెగ్జాంద్రునకును రూపునకును తండ్రి. అలెగ్జాంద్రు రూపునకు తండ్రి అనేది ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. రెండవది ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం, ఇతడు పల్లెటూరు నుండి వచ్చినటువంటి వాడు అని. అందుకే ఈ అలెగ్జాంద్రు రూపు గురించి అపోస్తలుడైనటువంటి పౌలు వ్రాస్తాడు రోమీయులకు రాసినటువంటి పత్రికలో. చూడండి, రోమీయులకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనములో మనం చూస్తాం. చూడండి, ప్రభువునందు ఏర్పరచబడిన రూపునకు వందనములు, అతని తల్లికి వందనములు, ఆమె నాకును తల్లి. అలెగ్జాంద్రు అంటే అలెగ్జాండర్, రూపు అంటే రూఫస్. మనం రూఫస్ అని పేరు పెట్టుకుంటాం కదా, రూఫస్ అని అలెగ్జాండర్ అని పేరు పెట్టుకుంటాం. అది ఈ అలెగ్జాంద్రు రూపుకి ఈ కురేనీయుడైనటువంటి సీమోను తండ్రి. కాబట్టి అతని గురించి ఇక్కడ వ్రాయబడతా ఉంది. ఈ యొక్క సీమోను కుమారుడైనటువంటి రూపు గురించి వ్రాయబడతా ఉంది. ఏమనంటే, రూపుకు వందనములు చెప్తా ఉన్నాడు. అంటే రూపుకు వందనాలు చెప్తున్నాడంటే సహజంగా ఎవరికి వందనాలు చెప్తాం? సాటి విశ్వాసికి, సాటి సంఘస్థునికి, మనతో పాటు దేవుని ఎరిగినటువంటి వారికి మాత్రమే వందనాలు మనం చెప్తాం. అదే అన్యులకి చెప్పామనుకోండి, ప్రైజ్ లార్డ్ అన్నాం అనుకో, అన్యుడు ఏంది అంటాడు. ఓసారి మోజే మా పెద్ద అబ్బాయి బెరాకా దగ్గర బయట నుంచొని ఉన్నాం.
బయట నుంచొని ఉంటే నేను ఎవరికైనా వెళ్తే ప్రైజ్ లాట్ చెప్పేవాడిని, వాడు చెప్పేవాడు కాబట్టి నేను చెప్పా ఒకసారి, నాన్న అట్లా కాదమ్మా ప్రైజ్ లాట్ చెప్పాలి మనం అని చెప్తే సరే అన్నాడు. అట్లా ఒకసారి ఒక అతను వచ్చాడు, వస్తే నేను బాగున్నావా అన్నా. బాగున్నాను అని చెప్పేసి మాట్లాడుకుంటే మోజీ అన్నాడు ప్రైజ్ లాట్ అన్నాడు. ప్రైజ్ లాట్ అంటే ఇటు చూశాడు, విచిత్రంగా చూశాడు. మా అబ్బాయి మోజీ వైపు విచిత్రంగా చూసి ఏంటి మీ అబ్బాయి ఏదో అన్నాడు. అంటే అన్యులకి అర్థం కాదు కదా, అన్యులకి మన పదాలు మన భాష అర్థం కాదు. అప్పుడు నేను చెప్పా ప్రైజ్ లాట్ అన్నాడులే, అంటే కలుసుకోవటం ద్వారా దేవునికి మహిమంటే అట్లాగా మంచి పదం అన్నాడు. అది కాబట్టే రూపుకి వందనాలు చెప్తా ఉన్నాడు పౌలు గారు. అంటే అతడు ఎలాంటి వాడంటే దేవుని సంఘములో ఒక సభ్యుడు, దేవుని సంఘములో తాను ఒక పరిచారకుడై ఉండొచ్చు అనేది. అంతేకాకుండా అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే సీమోను యొక్క ఆ భార్య గురించి ఏమంటున్నాడు, రూపు తల్లి సీమోను భార్య గురించి ఏమంటున్నాడు, ఆమె నాకును తల్లి, నాకు కూడా తల్లి లాంటిది అని చెప్తా ఉన్నాడు. అంటే అలాంటి స్వభావము కలిగినటువంటి స్థితి ఎలా వచ్చింది అంటే సీమోను మీద ఆ సిలువ మోపబడటము ద్వారా ఆ యొక్క గాయపరచబడినటువంటి ఆ శరీరము, రక్తము కార్చబడినటువంటి, రక్తముతో నింపబడినటువంటి ఆ సిలువ, ఆ యొక్క మాంసపు ముద్దలతో నింపబడినటువంటి ఆ సిలువను కురేనీయుడైనటువంటి సీమోను మీద మోపారు. సీమోను మీద మోపిన కారణం చేత అతనిలో కలిగినటువంటి ఆ పరివర్తన తన జీవితాన్ని మార్చటమే కాదు కానీ తన కుటుంబాన్ని కూడా మార్చినట్లుగా, ప్రభు కొరకై వారి కుటుంబం ప్రయాసపడినట్లుగా మనం అక్కడ చూడగలుగుతా ఉన్నాం. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, యేసును బట్టి, ఆయన వాక్యాన్ని బట్టి ఈనాడు నీ జీవితం ఎలా ఉంది, నీ కుటుంబ జీవితం ఎలా ఉంది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా మనం ఉంటా ఉన్నాం. కాబట్టే కుటుంబాన్ని రక్షించుకున్నాడు. తర్వాత బిడ్డలు సంఘ పరిచర్యలో భాగస్థులుగా చేస్తూ వచ్చాడు. అతని భార్య అందరికీ తల్లిగా, అంటే అటువంటి మంచి సలహాదారునిగా తాను ఉండగలిగేటట్లుగా చేయబడినట్లు మనం అక్కడ చూస్తాము. కాబట్టి అతని గురించి వ్రాయబడింది ఏంటంటే మనం ఇక్కడ చూసాం మార్కు సువార్త 15వ అధ్యాయంలో పల్లెటూరు వాడైనా అనేది మనం చూస్తూ ఉన్నాం. పల్లెటూరు వాడు అని ఎందుకు ప్రత్యేకంగా అక్కడ వ్రాయబడింది అనేది ఆలోచన చేస్తూ ఉంటే ప్రభు నాకు ఇచ్చిన తలంపు ఏంటంటే పల్లెటూరు వాడు అంటే ఇన్నోసెంట్ పీపుల్ అంటే కల్మషం ఎరుగినటువంటి ప్రజలు అనేది అక్కడ నాకు దేవుడు ఇస్తూ వచ్చాడు తలంపు. అంటే కురేనీయుడైనటువంటి ఈ సీమోను గురించి ఏమి రాయబడతా ఉందంటే పల్లెటూరు వాడంటే కల్మషము ఎరగనటువంటి, అంటే స్వచ్ఛమైనటువంటి మనస్సాక్షి కలిగినటువంటి జీవితము కలిగిన వాడు అనేటటువంటిదిగా మనం అక్కడ అర్థం చేసుకోగలుగుతా ఉన్నాం. కల్మషము లేనటువంటి జీవితం. అందుకే ప్రభు అంటాడు, చిన్న బిడ్డల్ని తీసుకొని వస్తే శిష్యులు ఏమంటారే పండు అంటాడు. కానీ ప్రభు ఏమంటాడు, తీసుకొని రండి అని చెప్పేసి చిన్న బిడ్డలను నా యుద్ధకు రానీయుడి, ఇలాంటి వారిదే పరలోకరాజ్యం. అంటే కల్మషము ఎరుగనటువంటి వారిదే పరలోకరాజ్యం. అంటే పల్లెటూరు వాడంటే వాళ్ళకేం తెలియదని కాదు నేను అనేది, తెలుసు. కానీ మనసు ఎట్లా ఉంటుంది అంటే కల్మషం లేకుండా ఉంటుంది, స్వచ్ఛమైనదిగా ఓపెన్ హార్టెడ్గా ఉంటారు. అందుకని నేను అలా చెప్పగలిగా. కాబట్టి అటువంటి వ్యక్తి ఈ కురేనీయుడు అనేటటువంటి వ్యక్తి అనేది మనం అక్కడ చూస్తా ఉన్నాం. రెండవదిగా గనక మనము గమనిస్తే అతని మీద ఆ యొక్క శిలువ బలవంతంగా పెట్టబడింది. బలవంతంగా పెట్టబడినప్పుడు
ఆ కురేనీడైనటువంటి సీమోను, తీయండి ఈ సిలువ, నాకు ఈ మాంసం ఈ రక్తం గారుతా ఉన్నటువంటి సిలువ తీసుకొచ్చి నా మీద పెడతారా, నేనేమో నీ శిష్యుని అనుకున్నారా, నేనేమో నీ ప్రాంతం వాడిని అనుకున్నారా అని అనుకోలే, అనలే, తృణీకరించలే, పారిపోలే, శిష్యుల వలె పారిపోలే ఆ సిలువను భరించటానికి ఇష్టపడ్డాడు. అంటే అనుకోని రీతిగా అకస్మాత్తుగా సంభవించేటటువంటి పరిస్థితులలో నేను ఇమిడిపోవాలనేది ఈ కురేనీయుడైన సీమోను గురించి మనం నేర్చుకుంటాం. అనేక పర్యాయాలు మనం స్వార్థ చేసుకుంటూ వెళ్తాం. అకస్మాత్తుగా గుంపు వచ్చి కొట్టటమో తిట్టటమో కదా, చాలామందిని చంపటమో లేదా కాల్చటమో, చర్చీలు పడగొట్టడం అకస్మాత్తుగా కొన్ని జరుగుతూ ఉన్నప్పుడు వాటి నుంచి పారిపోలేదు కానీ, తప్పించుకోలేదు కానీ, చిచి అని తోసివేయలేదు కానీ, తృణీకరించలేదు కానీ ఆ భారాన్ని భరించటానికి ఇష్టపడ్డాడు. ఆయనతో 3.5 సంవత్సరాలు తిని త్రాగి ఆయన ఇచ్చినటువంటి ఆ వరాలు పొంది అనేకులను స్వస్థపరిచి దయ్యాలు వెళ్ళగొట్టినటువంటి ఆ శిష్యులైతే నమ్మక ద్రోహులయ్యారు, ప్రక్కనే ఉంటూ అప్పగించారు. మరణమైనా సరే నిన్ను విడిచిపోమని బేరాలు పలికారు. కానీ ఒక్కడు కూడా ఆయన వెన్నంటి నిలవలే. పారిపోయినట్లుగా మనం చూస్తాం. కానీ కురేనీయుడైన సీమోను అలా కాదు, భరించాడు. కనుకనే ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, యేసును బట్టి, ఆయన వాక్యాన్ని బట్టి ఒకవేళ ఏదైనా మన జీవితాల్లో ఎదురైన పరిస్థితులు ఎదురైతే, నిందలు, అవమానాలు, కష్టము, నష్టము, కన్నీరు ఏవైనప్పటికీ మన జీవితాల్లో ఎదురైనప్పుడు వాటిని భరించటానికి, వాటిని అనుభవించటానికి సిద్ధపడి ఉన్నామా? లేకపోతే నాకెందుకు వచ్చింది ఇది, నాకెందుకు వచ్చిన శ్రమ, నాకెందుకు వచ్చిన నింద, నాకెందుకు వచ్చిన అవమానం, నాకెందుకు వచ్చిన ఈ కష్టం, నాకొద్దు అని పారిపోతా ఉన్నామా? ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఎలా ఉంది క్రైస్తవ విశ్వాస యాత్ర జీవితం అనేటటువంటిది మనం గమనించాలనేది దేవుని యొక్క ఆశ. అందుకే కొలసీలకు రాసినటువంటి మొదటి అధ్యాయము 24వ వచనంలో పౌలు గారు అంటా ఉన్నాడు. కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 24వ వచనంలో అంటా ఉన్నాడు, చూడండి. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంగమను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయించున్నాను. పౌలు ఎంత గొప్ప మాట అంటున్నాడండి. ఆయన సంఘం అనే శరీరము కొరకే క్రీస్తు పడిన పాట్ల యందు అంటున్నాడు అక్కడ, కొదువైన వాటి యందు నా వంతు. ఒకవేళ క్రీస్తు ఏదైనా శ్రమపడి మరణించి తిరిగి లేచాడు, అయినా ఒకవేళ ఏదైనా కొదువై ఉంటే వాటిని నా వంతు నేను భరిస్తా ఉన్నా, నా వంతు నేను భరిస్తాను. అందుకే ఇందాక ఆరాధన వాక్యం మనం చూసాం, నా వంతు అని ప్రభు అంటా ఉన్నాడు. ఆయన వంతు అయినటువంటి నీవు ఆ కొదువైనటువంటివి భరించటానికి సిద్ధపడి ఉన్నావా పౌలు వలె? లేకపోతే పారిపోతా ఉన్నావా పేతురు వలె, మిగిలిన శిష్యుల వలె బొంగుతా ఉన్నావా నేను అరుగను అంటూ? ఎలా ఉంది మన జీవితం? కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, కల్మషము లేని మనస్తత్వం కలిగినటువంటి సీమోనుగా చూస్తూ ఉన్నాం. రెండవదిగా ఆ సిలువను క్రీస్తు సజీవుడిగా ఉన్నప్పుడే, క్రీస్తు సిలువను మోసినటువంటి వ్యక్తిగా ఈ కురేనీయుడైన సీమోనును మనం చూస్తా ఉన్నాం. తద్వారా మూడవదిగా మనం గమనిస్తే అక్కడ మనం ఆ సిలువను ఈ కురేనీయుడైనటువంటి ఆ సీమోను మీద పెట్టడం ద్వారా
ప్రభు మానవ ఆకారములో మానవ శరీరముతో ఉన్నటువంటి ఆ దేహము చేర్చబడి రక్తము కార్చబడి నీరసించి ఉన్నటువంటి ఆ దేహానికి కొంత తెప్పరిల్లేటటువంటి అవకాశం ఇచ్చాడు, కొంత ఊపిరి పీల్చుకునేటటువంటి అవకాశం ఇచ్చాడు, కొంత నెమ్మది పొందేటటువంటి అవకాశం ఇచ్చాడు ఆ సిలువను మోయటము ద్వారా. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ప్రభు నీ విషయమై తెప్పరిల్తా ఉన్నాడా? ఆహా నా బిడ్డ అని అనగలుగుతా ఉన్నాడా? లేక పదే పదే ఆయన గాయాలు రేపుతూ ఆయన పైన పదే పదే సిలువనుంచుతా ఉన్నామా? ఎలా ఉంది మన క్రైస్తవ జీవితం? ఎలా ఉంది? కాబట్టి సీమోను, కురేనీయుడైనటువంటి ఆ సీమోను, పల్లెటూరు వాడైనటువంటి ఆ సీమోను ప్రభు మా యొక్క సిలువను మోయటము ద్వారా ప్రభు తెప్పరిల్లేది ఆయన కొరకై తాను ఆస్కారమైనట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాము. నాలుగవది కనుక మనం గమనిస్తే, ఈ కురేనీయుడైనటువంటి సీమోను ఈ సిలువను మోయటము ద్వారా, ఈ సీమోను ఎక్కడి వాడండి? బెత్లెహేము వాడు కాదు, యెరూషలేము వాడు కాదు. ఎక్కడి వాడంటే ఆఫ్రికా ఖండానికి చెందినటువంటి వాడు. ఆ కురేనియా ప్రాంతం, ప్రస్తుతం ఉన్నటువంటి ఆ లిబియా ప్రాంతానికి చెందినటువంటి ఆ వ్యక్తి పస్కాని ఆచరించడానికి వచ్చినటువంటి ఆ వ్యక్తి మీద సిలువలో మోపబడింది. అంటే ప్రభు ఆ యెరూషలేముకి లేదా బెత్లెహేముకో చెందిన వాడు కాదు అనేది, సర్వమానవాళికి సంబంధించినటువంటి వ్యక్తి అని, సర్వమానవాళికి సంబంధించినటువంటి వ్యక్తి అని ఆ యొక్క లిబియా ప్రాంతానికి చెందినటువంటి ఆ వ్యక్తి మీద మోపబడింది. అందుకే ప్రభు ఆరోహణ వెళ్తూ అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయంలో మనం అక్కడ చూస్తాం. చూడండి, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయంలో మనం చూస్తాం. ఏమని అంటే చూడండి, అక్కడ 8వ వచనం, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురు. కాబట్టి ప్రభు సర్వమానవాళికి చెందినటువంటి వాడు అనే దానికి గుర్తుగా ఈ సీమోను ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ సీమోను ఉన్నట్లుగా చూస్తాం. కాబట్టి చాలామంది అంటారు, ఏమనంటే ఆయన ఏదో ఆ ఇశ్రాయేల్ దేశంలో పుట్టాడండి, ఆయనతో మనకేందండి అంటాడు. కాదు, ఆయన ఆఫ్రికా ఖండానికి చెందినటువంటి వ్యక్తి. యేసుక్రీస్తు ప్రభువారు మోస్తా ఉన్నటువంటి ఆ సిలువను మోసిన వ్యక్తిగా మనం చూస్తాం. కనుక ఆయన సర్వమానవాళికి చెందినటువంటి వ్యక్తి అని, అందులో నీవు నేను కూడా ఉన్నామనేది మనకు గుర్తు చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఐదవదిగా మనం గమనిస్తే కనుక ఈ యొక్క సిలువ మోయటము ద్వారా ఇది పరలోకము యొక్క చిత్తము నెరవేర్పుగా మనం చూస్తూ ఉన్నాం. పరలోకము యొక్క చిత్తం, పరలోక సంబంధమైనటువంటి ఆ చిత్తము, పరలోక ఏర్పాటులో తాను భాగస్థుడైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుకనే అతడు ధన్యుడైనట్లుగా మనం చూస్తాం. ధన్యుడు. ఎక్కడ కురేనీయుడు, ఎక్కడ ఆఫ్రికా దేశమో, ఎక్కడ లిబియా దేశమో, ఆ లిబియా దేశము నుండి అక్కడకు రావటం ఏంటి? పస్కా కొరకు వచ్చినటువంటి ఆ వ్యక్తిని పట్టుకొని, ఆ సైనికులు పట్టుకొని తీసుకొచ్చి సిలువ మోపటం ఏంటి కదండి. ఆ సిలువ మోపిన కారణం చేత కురేనీయుడైన సీమోను అని ఎక్కడుంది? దేవుని వాక్యములో వ్రాయబడింది. ఎంత ధన్యుడండి, ఎంత ధన్యుడు. ఆయన సిలువ యాత్రలో కురేనీయుడైన సీమోన్ అనే పేరు కూడా వ్రాయబడింది పరలోకపు ఏర్పాటులో తానున్న కారణం చేత. అందుకే మనం చదువుతాం, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో, జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు యేసులో ఏర్పాటు నీవు నేను కూడా ఆ ఏర్పాటులో ఉన్నాము. ఆ ఏర్పాటులో ఉన్న కారణం చేతే కురేనీయుడు ఆ సిలువ దగ్గరకు వచ్చాడు. ఆయన అలసినప్పుడే
అతను దగ్గరకు రావటం ఏంటి, అతనినే పట్టుకొని లాగటం ఏంటి, అతని మీదే ఆ సిలువను పెట్టడం ఏంటి, అతను తృణీకరించకుండా ఆ సిలువను మోయటం ఏంటి కదా అండి. ఎంత ఇదిగా ఉందా కదా. అంటే అననుకూల సంఘటనలు జరిగినప్పుడు కూడా మనము అంగీకరించే వారంగా, మన పట్ల దేవుని సంకల్పం ఈ విధంగా ఉంది అని మనము ఎరగగలిగినటువంటి వారంగా, దేవుని ఏర్పాటులో దేవుని చిత్తములో ధన్యకరమైనటువంటి జీవితాన్ని జీవించే వారంగా నీవు నేను ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశంగా మనం అక్కడ చూస్తాం. ఆరోదిగా మనం గమనిస్తే సీమోను అంటే వినటము అనేది అర్థం. వినటము అనే అర్థం అంటే ఎవడు నా మాట విని ఎవడు వణుకుచు ఉండునో వాని యందే నేను దృష్టి ఎంచుచున్నాను. ఎవడు నా మాట విని వాటిని గైకొంటాడో వానికి నిత్య జీవం. కాబట్టి వినటము, వినగలిగినటువంటి గొప్ప ధన్యత. కాబట్టి ఈనాడు దేవుని గురించి, దేవుని వాక్యం గురించి మనం వినగలిగినటువంటి చెవి దేవుడు నీకు నాకు ఇచ్చినట్లుగా మనం చూస్తాం. చివరిదిగా 7వదిగా మనం గమనించేది ఏంటంటే లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనంలో మనం చూస్తాం. లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనంలో ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన శిలువనెత్తుకొని నన్ను వెంబడించవలెను అనే దానికి ముంగుర్తుగా ఈ సీమోను మీద శిలువ మోపబడినట్లుగా మనం చూస్తాము. ఈ సీమోను మీద అంటే ప్రతిదినము ఆయన శిలువనెత్తుకొని నడిచేదానికి గుర్తుగా, అంటే ఆయనను వెంబడించటం అంటే ఆయన పరిచర్య చేయటం. కాబట్టి ఆయన పరిచర్య చేయటం అంటే ఆయన వెంబడించడం అంటే ఆయన పరిచర్యలో పాలిభాగస్థులమయ్యేదాని కొరకైన సూచనగా మనం ఇది గమనిస్తాం. కాబట్టి పల్లెటూరు వాడైనటువంటి అలెగ్జాంద్రు రూపు తండ్రి అయినటువంటి కురేనీయుడైన సీమోను బలవంతముగా పట్టుకొని అతని మీద సిలువను మోపారు. దేనిని బట్టి అంటే యేసును బట్టి. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఒకవేళ అనుకోని రీతిగా ఇటువంటి సంఘటనలు సంభవించినప్పుడు ప్రభువుని నువ్వు మోయటానికి సిద్ధంగా ఉన్నావా? అందుకే మనం ఇక్కడ చూస్తాం, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో మనం చూస్తాం. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో మనం చూస్తాం. 2వ అధ్యాయం 14వ వచనంలో మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ ఊరేగించుచున్న దేవునికి. కాబట్టి ఆయన యందు నీవు ఎల్లప్పుడూ ఊరేగించబడాలి అంటే, ఆయనకు సువాసనగా నీవు ఉండాలంటే యేసును బట్టి యోహాన్ అంటా ఉన్నాడు, పరవాసినయ్యాను అని. అయితే చెప్పలేకపోయినప్పటికీ సంఘటనను బట్టి, సంఘటన ద్వారా మాట్లాడుతూ ఉన్నటువంటి ఆ చిన్న బిడ్డలు చెప్తా ఉన్నారు, యేసును బట్టి మేము హతసాక్షులమై పరదైసులో ఉన్నాం, మీ కొరకు కనిపెడతా ఉన్నాం, మీరు ఎప్పుడు వస్తారా అని కదండి. రెండవదిగా యేసును బట్టి ఇదిగో నేను సిలువ మోయటానికి సిద్ధపడ్డాను, సిలువను మోసాను. రక్తసిక్తమైనటువంటి సిలువ, ఆ యొక్క శరీర మాంసముతో నింపబడినటువంటి ఆ సిలువ, భారభరితమైన సిలువ మోసాను నేను. మీరు సిద్ధంగా ఉన్నారా? ఆయన పరిచర్యను మోయటానికి, ఆయన సిలువను మోయటానికి మీరు సిద్ధంగా ఉన్నారా? యోహాన్ అంటా ఉన్నాడు, యేసును బట్టి నేను పరవాసినయ్యా. నీవు సిద్ధమా?